వెల్కమ్ బ్యాక్. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో హోటల్స్ మళ్లీ కట్టెల పొయ్యలను నమ్ముకుంటున్నాయి. పూర్తి స్థాయిలో గ్యాస్ సరఫరా జరగకపోతే హోటల్స్ లో పనిచేసే వర్కర్ల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో తాజా పరిస్థితిపై ఐన్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. యుద్ధ మేఘాలు అలాగే జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో ఇటు మొత్తం కూడా భారతదేశంలోని హోటల్ రంగంపై దీని ప్రభావం విపరీతంగా పడినట్లుగా తెలుస్తోంది. అయితే మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నాం. కర్నూలు హెడ్ క్వార్టర్లో ఈ యొక్క ఏదైతే వాణిజ్య సిలిండర్ల యొక్క కొరత ఏర్పడటంతో ఇటు హోటల్ రంగం మొత్తం కూడా కుదేలవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే దీని ప్రభావం రావడంతో గ్యాస్ సరఫరాలో అనేక అంతరాయాలు కలుగుతున్నాయి. ఏదైతే డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి సంస్థలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను సప్లై చేసేందుకు వారి దగ్గర నిల్వలు తగ్గుముఖం పట్టడంతో వాటిని క్రమబద్ధీకరిస్తున్నారు. ఇప్పటికే చాలా మటుకు కూడా ఈ యొక్క సిలిండర్ల యొక్క సప్లైని తగ్గించిన పరిస్థితి, కొన్ని చోట్ల నిలిపేసిన పరిస్థితి కూడా కనపడుతోంది. మనం ఇప్పుడు కర్నూలులోని కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఒక హోటల్ దగ్గర మనం చూస్తున్నాము. ఇది నిత్యం వేలాది మంది వినియోగదారులతోటి ఒక హోటళ్లకు వచ్చేటువంటి వినియోగదారులు ఉంటారు. ఈ హోటల్లో సుమారు 100కు పైగా మంది సిబ్బంది కూడా పనిచేస్తూ ఉంటారు. ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు ఇటు అమెరికా, ఇరాక్ మధ్య జరుగుతున్నటువంటి యొక్క యుద్ధం నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ హోటల్ రంగం మీద ప్రభావం చూపిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ హోటల్ యజమానులు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే గ్యాస్ సరఫరాలో పెద్ద ఎత్తున కోత విధించడం వల్ల ఈ యొక్క గ్యాస్ నిల్వలు తగ్గిపోయాయి. వాళ్ళకి రావాల్సినటువంటి నిత్యం వచ్చేటటువంటి గ్యాస్ రాకపోవడంతో మేము అనేక ఇబ్బందులు పడుతున్నాము. విధి లేని పరిస్థితుల్లో ఈ యొక్క గ్యాస్ సరఫరా తక్కువగా వస్తున్న నేపథ్యంలో కట్టెల పొయ్యిని పెట్టి మరి ఈ యొక్క హోటళ్లను చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. మనతో ఇప్పుడు మాట్లాడేందుకు యాక్చువల్ గా ఈ యొక్క ఏదో హోటల్లో పనిచేసినటువంటి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అనేది సెక్రటరీ ఉన్నాడు. చెప్పండి, అసలు ఈ యొక్క గ్యాస్ వినియోగం అన్నది పెరిగింది, అయితే దానికి తగ్గట్టుగానే కొరత ఏర్పడిన నేపథ్యంలో హోటల్ పరిశ్రమ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? సార్, ఈరోజు ప్రధానంగా గ్యాస్ సంబంధించి హోటల్ పరిశ్రమ కానీ అలాగే బేకరీ పరిశ్రమ కానీ హోటళ్లకు సంబంధించినటువంటి గ్యాస్ అనేది ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే గ్యాస్ లేకుంటే పబ్లిక్ సంబంధించి వ్యాపారాలు చేసుకోలేరు. ఈరోజు హోటల్కి సంబంధించి గ్యాస్ లేకుంటే మూతపడే సిచ్యువేషన్ కూడా వస్తూ ఉంది యుద్ధాల వలన. కామ్రేడ్స్, నేను ఒకటే విషయం చెప్తున్నా ఉన్నానంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, హోటల్లో గ్యాస్ లేకుంటే 11 రకాల కార్మికులు అంటే మాస్టర్ మొదలుకొని క్లీనర్ చేసే వరకు కార్మికులు కూడా ప్రధానంగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఈ ఉపాధి ఎందుకంటే వీళ్ళు పని చేసుకోకుంటే, పూట గడచకుంటే, పని చేసుకోలేకుంటే ఇబ్బంది పడే పరిస్థితులు, కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. కనుక దయచేసి మీ అందరికీ నేను మీ ద్వారా చెప్పేది ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ గ్యాస్ని అందుబాటులో ఉంచి గ్యాస్కి నాణ్యమైన ధరలు ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే అసలు ఈ యొక్క హోటల్ యొక్క నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, రోజు మీకు జనరల్ గా ఎన్ని సిలిండర్లు అవసరం అవుతాయి? ఇప్పుడు ఎన్ని సప్లై అవుతుంది? మాకు రోజు 8 వరకు కావాలి. మాకు 4 వస్తున్నాయి అంతే. అంటే ఇప్పుడు ఈ యుద్ధం నేపథ్యంలో పూర్తిగా కూడా సరఫరా తగ్గిపోతే మీ వ్యాపారాలు ఎలా జరిగే అవకాశం ఉంటుంది? జరగవండి, వ్యాపారాన్ని ఎట్లా జరుగుతాయి? మేము బంద్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు. ఇంతమంది కడుపు కొట్టినట్టు అవుతుంది, ఇంతమంది ఫ్యామిలీస్ అనేది దెబ్బతింటాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ డీలర్లు మీకు ఏమన్నా చెప్పారా? గ్యాస్ సరఫరా చేసేటువంటి డీలర్లు కానీ ముందస్తుగా సమాచారం ఇచ్చారా? ఏమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని చెప్పారా? ఏం చెప్తున్నారు మీకు డీలర్లు, గ్యాస్ సప్లై చేసే డీలర్లు? మేము సప్లై ఎక్కువ చేయలేము అప్పుడు లాగా అని చెప్తున్నారు వాళ్ళైతే. అప్పుడు మాదిరైతే రావు, చాలా డిలే అవుతాయి సిలిండర్లు అనేది, మీరు చూసుకోండి అని చెప్తున్నారు అనమాట. చూసుకొని వాడుకోండి ఎట్లా అనేది. చెప్పండి, ఇక్కడ మీరు హోటల్లో పనిచేసే వాళ్ళ ఏంటి పరిస్థితి? రోజుకి ఎన్ని సిలిండర్లు ఇక్కడ అవసరం అవుతాయి? ఇప్పుడు ఎన్ని సప్లై అవుతున్నాయి? ఇప్పుడైతే ప్రస్తుతానికి 6 అవుతున్నాయి సార్. గ్యాస్ లేనందువల్ల మాకు ఉపాధి లేదు. ఉపాధి లేనందువల్ల మేము రోడ్డున పడినాం. మాకు ఈ పని జరుగుతుంటే మాకు ఏదో బాగుంటుంది సార్. గ్యాస్ లేనందువలన మాకు ఉపాధి లేకుంటే మా ఫ్యామిలీ ఎట్లా నడుస్తుంది సార్? ఇప్పుడు మొత్తంగా ఈ హోటల్లో ఎంతమంది పనిచేస్తున్నారు? హోటల్ యజమానులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఈ యొక్క హోటల్ రన్ చేయాలంటే? గ్యాస్ లేకపోయినా ఏం చేస్తున్నారు? గ్యాస్ లేకపోతే 50 కుటుంబాలు రోడ్ల పడతాయి సార్. ఈ హోటల్ వలన ఒక 50 కుటుంబాలు బతుకుతున్నాం సార్. కేవలం గ్యాస్ లేని వల్ల అందరం 50 కుటుంబాలు రోడ్న పడిపోతాం సార్. ఏదైతే గ్యాస్ సిలిండర్లు పూర్తి స్థాయిలో సమృద్ధిగా సప్లై చేసినప్పుడు మాత్రమే అది ఒక అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు లేక ఇప్పుడు కట్టెల పొయ్యిలు తాజాగా మనం చూస్తున్నాం. 2 రోజుల క్రితమే ఈ యొక్క కొరత
ముందుగానే ఊహించినటువంటి హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలు పెట్టుకొని ఇది చేస్తున్నారు. మనతో ఇక్కడ హోటల్లో పనిచేసేటువంటి వర్కర్స్ ఉన్నారు, అయితే వంట పని చేస్తూ కూరగాయలు తరుగుతూ జీవనం సాగిస్తారు. ఈ గ్యాస్ కొరత వల్ల వారి జీవితాలు ఏ విధంగా ప్రభావితం కాబోతున్నాయి, ఒకవైపు పెద్ద పెద్ద హోటళ్లలో కట్టెల పొయ్యిలు పెట్టి వంట చేస్తున్న పరిస్థితి వారు ఎలా చూస్తున్నారు? అమ్మా చెప్పండి, ఈ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? కొరత సార్ వర్కర్స్ అంతా చాలా మంది బతుకుతున్నాం సార్. మాకు ఇట్లా అయితే మా పరిస్థితి ఏం సార్? మేము ఎట్లా బతకాలి సార్? మేము కూడా పిల్లల్ని చదివించుకుంటున్నాము, ఇక్కడ పని చేస్తున్నాము. సార్ వాళ్ళకే ఇబ్బంది అయితే మాకు కూడా ఇబ్బంది కదా సార్. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు. మేము దయచేసి మాకు కొంచెం ఇది చేయండి సార్. అమ్మా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కొరత ఎన్ని రోజుల నుంచి మొదలైంది? కట్టెల పొయ్యి పెట్టి వంట చేసే పరిస్థితి ఎప్పటి నుంచి ఏర్పడింది? 3 రోజులు 4 రోజుల నుంచి ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఇది చేస్తున్నారు సార్. అవును సార్. మీ సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు? గ్యాస్ వస్తుందని చెప్తున్నారా, రాదని చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? ఏమో సార్, వాళ్ళు కూడా డౌటే అంటున్నారు. ప్రభుత్వం ఎవరు ఏం చెప్పలేరు కదా సార్. ఓకే సార్. ఇది తమకు ఈ యొక్క ఉపాధి రావాలంటే గ్యాస్ సిలిండర్లు సప్లై ఉండాలి. హోటల్ రంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున పనిచేస్తే తప్ప తమ కుటుంబాలు గడవని పరిస్థితి ఉంటుంది. పూర్తిగా ఏదైతే వంట పని చేసుకునేటువంటి వాళ్ళు ఉపాధి కోల్పోతామని వారు బాధపడుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.